హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమికి ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా వడపప్పు కోసం ఒక హాఫ్ గ్లాస్ సాయి పెసరపప్పుని తీసుకొని బాగా కడుక్కొని ఒక 2-3 సార్లు అందులోకి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 15 మినిట్స్ అయినా నానపెట్టుకోవాలి. నెక్స్ట్ చలిమిడి కోసం హాఫ్ గ్లాస్ బెల్లం పొడి కానీ తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం నానటానికి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పానకం కోసం 1/4 గ్లాస్లో బెల్లం తీసుకొని అదే గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ వేసుకొని బెల్లం నానటం కోసం పక్కన ఉంచుకుందాం. 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా చలిమిడి చేసుకోవడానికి నానబెట్టుకున్న బెల్లం పొడిలోకి 1 కప్పు వరిపిండి వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇంట్లో పట్టుకున్న వరిపిండి అయినా వేసుకోవచ్చు, లేకపోతే స్టోర్లోంచి తెచ్చిన దానైనా యూస్ చేసుకోవచ్చు. ఇందులోకి చిటికెడు ఇలాచీ పౌడర్, అలానే 1 లేదా 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. శ్రీరామనవమి రోజు దేవుడికి పెట్టే చలిమిడి పాకం పట్టకుండానే చేస్తారు, అందుకనే పాకం పట్టకుండా ఇలా కలిపాను. అంతే అండి, మన చలిమిడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పానకం చేసుకుందాం. పానకం కోసం మనం గడ్డలు లేకుండా బెల్లాన్ని కరగపెట్టుకోవాలి. ఇలా కరిగిపోయిన బెల్లాన్ని మనం వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవటం వల్ల ఏమన్నా బెల్లం కరగకపోయినా ఏమైనా నలకలు ఉన్నా ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు అందులోకి కొంచెం ఇలాచీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి మీ కారాన్ని కన్సిస్టెన్సీని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, మన పానకం కూడా రెడీ అయిపోయింది. అంతే అండి, క్విక్గా 10 మినిట్స్లో శ్రీరామనవమి రోజున ప్రసాదాలని చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేయచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.